హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మొన్న తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్కి సంబంధించినటువంటి వేడుకలో చిరంజీవి గారు ఒక మాట అన్నారు. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా, అక్కడ ప్రభుత్వం కూడా ఇలా నంది అవార్డులకు సంబంధించి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండిపోయి, అంటే కళాకారులకి ప్రోత్సాహం అనేది అందించాలి, దయచేసి దాని మీద కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది అని ఒక మర్యాద పూర్వకంగా ఆయన అడిగినటువంటి పరిస్థితి చెప్పింది మనందరికీ తెలిసిందే. అయితే దీని మీద కొంతమంది ఒక బ్యాచ్ ఉంటారుగా, ఎప్పుడు చిరంజీవి గారు ఏది మాట్లాడినా సరే కోడిగుడ్డ మీద ఏకల పీకేటువంటి పనే పెట్టుకుంటారు. వీళ్ళకి వేరే పని పాట ఏమీ లేదేమో నాకైతే అర్థం కాదు, కానీ ఎంతసేపు ఆ కుటుంబం మీద ఏడవటమే పని. ఆయన ఏది మాట్లాడినా తప్పే, ఆయన రామ అన్నా తప్పే, లేదంటే ఇంకొకటి అన్నా కూడా తప్పే. అంతా బూతుల్ని దాంట్లో ఇంకొక దాన్ని ఎతికేసుకుంటా ఉంటారు కొంతమందికి. ఎందుకు ఆయన అంటే మరి ఎందుకు అక్కసో నాకైతే తెలియదు, కానీ అదే పనిలో కొంతమంది ఉంటారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విందాం. అంతకుముందు ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. అది ఇప్పుడుదా పాతదా అనేది నాకు క్లారిటీ లేదు, కానీ ఒకసారి వైరల్ అవుతుంది. అంటే ఎందుకు ఏంటి అనేది మీకు ఒకసారి వినిపిస్తాను, తర్వాత మాట్లాడదాం. ముందు వినిపించిన తర్వాత మాట్లాడతాను. ఇక్కడ సందర్భం తెలియదు, కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దానికి తనలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకున్నాను. కాబట్టి వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా ఏది ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహం ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున. ఇది చిరంజీవి గారు మాట్లాడింది అనమాట. ఇక్కడ కందుల దుర్గేష్ గారు మాట్లాడింది. ఖచ్చితంగా విశాఖపట్నం అనేది ఇక్కడ తీసినటువంటి ఏ సినిమా షూటింగ్ అయినా సరే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి నేపథ్యం ఉంది. నంది అవార్డుల విషయంలో కూడా మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. నంది అవార్డులు తప్పనిసరిగా నిర్వహిస్తాం. అయితే మనకి గతంలో ఉన్నటువంటి పరిస్థితి, మధ్యలో 1924లో ఉన్నటువంటి విధానం, వీటన్నింటినీ సమీక్షించుకుని ఒక పూర్వం నుంచి ఉన్నటువంటి వాడికి వల్ల, లేకపోతే ఇప్పుడు కొత్తగా ప్రారంభించాలనేటువంటి దాని మీద కొంచెం కసరత్తు జరుగుతుంది. జరిగిన వెంటనే నంది అవార్డులు కూడా ఇస్తాం, నంది నాటకోత్సవాలు కూడా కండక్ట్ చేస్తాం. ఖచ్చితంగా మీరే ఇది చిరంజీవి గారు కావచ్చు, కందుల దుర్గేష్ గారు మాట్లాడినటువంటి మాటలు. చిరంజీవి గారు చాలా క్లియర్గా, చాలా చక్కగా చెప్పారు. మన పక్క రాష్ట్రం ఇంకొక తెలుగు రాష్ట్రం వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక అద్భుతమైనటువంటి హీరోగా ఎదిగి పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి అలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. దయచేసి ఆయనకి తెలుసు, ఇక్కడ కనీసం ఇక్కడ ఉండేటువంటి కళాకారులకు ప్రోత్సాహకరంగా అలాంటి అవార్డులు ప్రకటిస్తే బాగుంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అలాంటిది చేశారు అని. ఇక్కడ దాని మీద కొంతమంది ఇష్టానుసారం మాట్లాడేశారు. చాలా క్లియర్గా, చాలా హుందాగా కందుల దుర్గేష్ గారు కూడా నంది అవార్డులకు సంబంధించినటువంటివి మేము ప్రకటిస్తాము. ఇప్పటికే 1.5 year, ఆల్మోస్ట్ 2 years దగ్గర వచ్చేసింది. ఇప్పటి వరకు ప్రకటించకపోవడం అనేది కూడా కొంచెం ఆలోచించుకోవాలి అని ఆయన వినర్పూర్వకంగానే అడిగినటువంటి పరిస్థితి చిరంజీవి గారికి కనిపించింది. ఆయన కూడా చాలా హుందాగా ఇవి ప్రకటించాలి, దీని మీద మేము కసరత్తు చేస్తాం, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 2019 నుంచి 24 వరకు ఏదైతే కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి నంది అవార్డుల గైడ్ లైన్స్ ఏదైతే ఉందో దాన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. అవన్నీ కాకుండా అంటే పాత పద్ధతుల్ని మనం అవలంబించుకుంటూ వద్దామా, లేదంటే ఇది అది కాకుండా రెండూ కాకుండా ఒక కొత్త గైడ్ లైన్స్ని మనం తీసుకొద్దామా అనేవి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీదే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అవి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత నంది అవార్డుల ప్రకటన తప్పకుండా జరుగుతుంది అని కందుల దుర్గేష్ గారు ఆంధ్రప్రదేశ్ టూరిజం అలాగే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన చెప్పినటువంటిది. ఇక్కడ వాళ్ళు చాలా గౌరవం ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణిలోనే ఉన్నారు, కానీ మధ్యలో మాత్రం కొంతమందికి నిద్ర పట్టట్ల. అదేంటి, అక్కడ ఇస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఏమన్నా ఒక్క మాట అన్నారా? అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని సందర్భాల్లో పొగిడారో మాటల్లో కూడా చెప్పలేం. అసలు అన్ని సందర్భాలు ఉంటాయి. అలాంటిది ఆయనను పట్టుకుని ఏది పడితే అది మాట్లాడేసేటువంటి పనిలో కొంతమంది అదే పనిగా పెట్టుకుని ఉంటారనుకోండి. వాళ్ళకి అది ఏమంటారు, జీవిత లక్ష్యంగా, లేదంటే అది దినచర్యగా, అదొక ఉద్యోగంగా పనిచేసేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు.
వీళ్ళందరికీ చిరంజీవి గారు అని అంటే చాలు. ఎందుకంటే స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యక్తి కదా. ఇక్కడ కష్టపడి ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద వృక్షంగా మారి ఎంతో మందికి నీడనిస్తున్నటువంటి వ్యక్తి కదా. ఇంకా అందుకని ఆయన ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు? ఆయనకి ఆంధ్రప్రదేశ్కి ఆయన చేసింది ఏంటి అంటే, మీరు తాతలు ముత్తాతలు చేయలేనటువంటిది చిరంజీవి గారు ఒక్కళ్ళే చేశారు. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ఎంత సంపాదించుకుని ఆంధ్రప్రదేశ్కి తిరిగి ఎంత ఖర్చు పెట్టారో, ఎంత సేవ చేశారో తెలియదు, కానీ ఏమైనా ఉంటే బయట పెట్టండి. కానీ చిరంజీవి గారి కుటుంబం చేసిన దాంట్లో కనీసం ఒక 10% కూడా మీ జీవితంలో చేయలేదని మాత్రం ఒకసారి లెక్కలతో సహా కావాలంటే ఒక డిబేట్కి రండి, మాట్లాడుకున్నాం. అంతేగాని ఏదో సొల్లు కవర్లు చెప్పటం, ఏది పడితే అది మాట్లాడడం. ముందు చిరంజీవి గారి గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, అర్థమైందా, కాస్త నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఒక లేడీ యాంకర్ ఉంటుంది, ఆవిడైతే ఇంక అసలు అదే పనిలో ఉంటుంది. చిరంజీవి గారి పేరు చెప్తే చాలు అలా తయారైపోద్ది. ఈవిడికి ఇంకా బ్రతుకు తెరువు అంతా కూడా చిరంజీవి గారి మీద పడి ఆడవటమే, లేదంటే నా బ్రతికే లేదన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఆవిడ కూడా చిరంజీవి గారి గురించి మాట్లాడారు. ఏదేమైనా చెప్తున్నాను కదా, వాళ్ళు బాగానే ఉన్నారు. మీరు మధ్యలో మీ ఏడుపు తగ్గించుకుని మీ పని మీరు చేసుకుంటే బాగుంటుంది. మీ కడుపు నింపుకోవడానికి వేరే ప్రక్రియ ఏదన్నా చూసుకోండి. చాలా ఉన్నాయి, చాలా గుళ్ళు ఉన్నాయి, బళ్ళు ఉంటాయి, అక్కడక్కడ కూర్చుంటే 4 ముద్దలు వేస్తారు, తిని బ్రతకచ్చు.